అంటే ఆ రావడానికి ముందు కూడా రావణాసురుడు కూడా చూడండి అంత తపస్సు చేశాడు అన్ని సంవత్సరాలు. బ్రహ్మదేవుడిని వరం అడిగేటప్పుడు ఎంత ప్రాణికోటి ఉన్నాయి ఆ పేర్లన్నీ చెప్తాడు. ఒక్క మనిషి పేరు తప్ప మిగతా ప్రాణికోటి అన్ని పేర్లు చెప్పి నాకు ఇట్లా ఏటితో చావు లేకుండా వరం అడుగుతాడు. అంటే మానవుడిని వదిలేసావయ్యా అంటాడు. తుచ్చ మానవుడు ఏం చేస్తాడు అన్నాడు. చూడండి ఎంత ఇదో. సరే ఈ రావణాసురుడు పెట్టే బాధలు భరించలేక దేవతలందరూ వెళ్ళి నారాయణుడికి మొరపెట్టుకుంటారు. నేను నరుడిగా పుట్టి రావణుని సంహరిస్తానంటే నరుడిగా పుడతావా అన్నారు వాళ్ళు దేవతలు. నరుడిగానా అని ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవుడు కూడా నరుడిగా వెళ్ళి రావణాసురుడిని సంహరించగలను అనుకుంటున్నావా అన్నాడు. మరి మీరిచ్చిన వరం అదే కదా స్వామి అన్నాడు ఆయన. నేను వరం ఇచ్చాను కానీ ఇంత అవసరమా, అసలు సంహరించగలవా నువ్వు నరుడిగా వెళ్ళి? చేస్తాను, మీరు వరం ఇచ్చిన ప్రకారం నేను శిక్షించాలి కదా, ఎలా చేయాలో అలా చేస్తాను అన్నాడు. ఆయన కూడా ముందు ఏదో వెళ్ళేసి సంహరించి వచ్చేస్తాడు అనుకున్నాడు. ఆయన అవతారం ఎత్తడానికి ముందే మనకి అన్నీ నేర్పిస్తున్నాడు. ఎలా అంటే నేను నరుడిగా పుట్టాలనుకుంటున్నాను కదా, నేను నరుడిగా పుట్టి రావణ సంహారం చేయాలి అంటే ముందు మీ దేవతలందరూ మీ శక్తులతో మీ అంశలతో కొంతమంది ప్రాణుల్ని సృష్టించండి అన్నాడు. ఆయన ప్రణాళిక అప్పుడే వేస్తున్నాడు ఆయన రావడానికి ముందే.